డియర్ స్టూడెంట్స్, టీజీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సంబంధించి రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ క్రాస్ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో కొంతమంది స్టూడెంట్స్ నుంచి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అనేది ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ నా అజంప్షనే, నాట్ అఫీషియల్. సో కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన మార్క్స్ కానీ మీకు వచ్చుంటే మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం మంచిది. సో కాబట్టి ఇక్కడ ఒకసారి మన వీడియోలో ఒకసారి గమనించినట్లయితే మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా జోనల్ పోస్టులు ఉంటాయి, మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి. గ్రూప్ 2 సంబంధించి ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ పోస్టులకి అయితే మనం క్యాడర్ అయితే అలొకేట్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ 2లో ఏంటంటే స్పెషలైజ్డ్ కోర్సెస్ అంటే ఏంటి, కామర్స్ కోర్స్ రిలేటెడ్, ఇట్లాగా కొన్ని కంప్యూటర్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి కదా. సో ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ సంబంధించి పోస్టులు అంటే ఎనీ డిగ్రీ కాదనమాట, స్పెషలైజ్డ్ డిగ్రీనే కావాలి ఇక్కడ. అది ఎనీ డిగ్రీ అన్నది పోస్టులు, రిమైనింగ్ పోస్టులు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్ అందరూ కూడా జోనల్ వైజ్ అలాగే స్టేట్ వైడ్ మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు పాయింట్ టు పాయింట్. కాబట్టి ప్రతి పాయింట్ ఒకసారి మీరు గమనించినట్లయితే మీ పోస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ జోనల్ వైజ్, అదే జోనల్ వైజ్, స్టేట్ వైజ్, మల్టీ జోనల్ వైజ్ మీ పోస్టులను క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని మీకున్న రాష్ట్ర విధానంలో మీకున్న రిజర్వేషన్ బేస్ చేసుకుని మీకు వచ్చిన మార్కులు మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అంటే స్పెషలైజ్డ్ అంటే కొన్ని స్పెషలైజ్డ్ ఉంటాయి, కొంచెం హైట్ రిలేటెడ్గా పోస్టులు ఉంటాయి. సో హైట్ అంటే ఏంటంటే కొన్ని సబ్ ఇన్స్పెక్టర్ లాంటి హైట్ రిలేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే మాత్రం గ్రూప్ 2లో అయితే ఉండడం జరుగుతుంది. సో అందువల్ల మీ కేటగిరీ వైజ్ అంటే స్పెషలైజ్డ్ వారు, ఎస్పెషల్లీ స్పెషలైజ్డ్ వారు ఒకసారి మీ జోనల్ వైజ్ కానీ మల్టీ జోనల్ వైజ్ కానీ ఒకసారి మీ పోస్టులను పెట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కమింగ్ టు ద వీడియోలో మనం గమనించినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఇది నా జస్ట్ నా అజంప్షనే, అఫీషియల్ కాదనమాట. సో మనకి ఇప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. వర్టికల్ రిజర్వేషన్ అంటారు, హారిజంటల్ రిజర్వేషన్ అంటారు. ఈ రెండు కూడా చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లే. కానీ హారిజంటల్ రిజర్వేషన్ అన్నది ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి అనమాట. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడానికి, అట్లాగే స్పోర్ట్స్ పర్సన్ని ఎంకరేజ్ చేయడానికి, ఎక్స్ సర్వీస్ మెన్స్ వారు ఎంకరేజ్ చేయడానికి ఇట్లాగా గవర్నమెంట్ తీసుకున్న రిజర్వేషన్ బేస్ చేసుకుని ఇస్తున్నారనమాట. ఇక్కడ వెర్టికల్ రిజర్వేషన్ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 370 మార్కులు ప్లస్ వస్తే వారికి ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే టాప్ స్కోర్ కింద చెప్పిన టాప్ వచ్చే వరకు మంచి సర్వీస్ రావచ్చు. బట్ నేను అనేది మినిమం 370 ఓపెన్ కేటగిరీ వారు మినిమం 370 మార్క్స్ కానీ వచ్చుంటే వారు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం మంచిది. ఓకే, అదేవిధంగా బీసీడీ అంటే ఆల్రెడీ ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి బీసీడీకి బీసీబీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో ఇద్దరు కూడా సిమిలర్గా సేమ్ మార్క్స్ ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా 360 ప్లస్ అయితే ఈ బీసీబీకి బీసీడీకి అయితే సేమ్ జనరల్ ఓపెన్ కేటగిరీ లాగే అయితే పోటీ అయితే ఉందన్నమాట, మనం తీసుకున్న స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని. సో కాబట్టి 360 ప్లస్ బీసీడీ క్యాండిడేట్, బీసీబీ క్యాండిడేట్ ఏమో 360 ప్లస్ వీరు వచ్చినట్లయితే వీరు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బెస్ట్ అనమాట. డాక్యుమెంట్స్ కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది మీకు ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఈక్వల్ టు అండ్ సిమిలర్గా చూసుకుంటే బీసీఏ, ఎస్సీ ఇంచుమించు సిమిలర్, అంటే చాలా తక్కువ. అంటే కంపేర్ టు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి సుమారుగా 30 మార్క్స్ అయితే డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 340 ప్లస్ వస్తే మాత్రం షూర్గా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బెస్ట్. సో 340 ప్లస్ అనమాట ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్.
బీసీఏ కూడా 340 ప్లస్ మార్కులు వచ్చినా సరే వీరు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు. బీసీసీ వచ్చేసరికి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కూడా బాగానే ఉంటుంది. సో 310 అనమాట. అంటే 310 మార్కులు వచ్చిన వాళ్ళు బీసీసీ వరకు కూడా అబౌవ్ దాటి వస్తే మాత్రం షూర్గా వీరు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ బీసీఈ అంటే ముస్లిమ్స్ వస్తారు ఇందులో. సో ముస్లిం కేటగిరీ మన తెలంగాణలో ఎక్కువ ఉన్నా కానీ సో పోటీ అయితే పర్వాలేదు. అంటే 320 ప్లస్. సో 320 ప్లస్ వస్తే మాత్రం బీసీఏ మేల్, వీళ్ళందరూ చెప్పేది మేల్ స్టూడెంట్స్. సో మేల్ స్టూడెంట్స్ అందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మనకి ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎస్సీకి ఏమో 330 ప్లస్, ఎస్టీకి వచ్చేసరికి 310. ఎస్టీలో కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. బట్ 310 ప్లస్ మార్కులు వచ్చిన వారు కూడా సర్వీస్ ఈజీగా వస్తుంది అనమాట అని నా ఒపీనియన్. ఇది జస్ట్ నా ఒపీనియన్. సో ఎస్సీ ఎస్టీలో కూడా ఈ మార్క్స్ కూడా వస్తే మాత్రం వారు కూడా డెఫినెట్గా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా ఇది వర్టికల్ రిజర్వేషన్స్ అంటారన్నమాట. వర్టికల్ రిజర్వేషన్లో కట్-ఆఫ్లు అయితే ఇట్లా ఉండొచ్చు. నెక్స్ట్ హారిజంటల్ రిజర్వేషన్స్. హారిజంటల్ రిజర్వేషన్ అన్నది మనకి ఉమెన్, పీడబ్ల్యూడి క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్. సో ఇలా హారిజంటల్ రిజర్వేషన్లో మనం చూసినట్లయితే ఉమెన్కి 280 ప్లస్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉమెన్కి 280 ప్లస్ అనమాట. అంటే 280 మార్కులు కానీ దాటి ఉమెన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్ కోసం మనం చూసినట్లయితే 260 నుంచి 270 అని చెప్పినాను కానీ సో 260 ప్లస్ వస్తే మాత్రం వీరికి కూడా సర్వీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా కాంపిటీషన్ కూడా కొంచెం ఉన్నది. బట్ ఎనీవే సో ఎక్స్ సర్వీస్ మెన్ 250 ప్లస్ మార్కులు వచ్చినా సరే మన తెలంగాణలో ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. స్పోర్ట్స్ పర్సన్ అయితే మాత్రం 240 ప్లస్ మార్క్స్ వస్తే స్పోర్ట్స్ పర్సన్ క్యాండిడేట్స్ కూడా ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇది జస్ట్ నా అజంప్షనే, నాట్ ఏ అఫీషియల్. సో మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మార్కులు వచ్చిన వారు మీరు మార్కులు క్రాస్ చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ మాత్రం అప్డేటెడ్ డాక్యుమెంట్స్ ఏంటండి అంటే ఇప్పుడు ప్రెజెంట్ అన్నమాట. మనకి క్యాస్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, అలాగే రెసిడెన్సీ ప్రూఫ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా కొత్తగా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్వైసీ సర్టిఫికేట్. సో ఈ విధంగా ప్రతిదీ కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి. మీకు అక్కడ వెరిఫికేషన్ టైంలో మీరు ఇబ్బంది పడకూడదు. మనం పిలిచిన 1:2 రేషియో పిలవచ్చు, లేదా 1:3 రేషియోలో పిలవచ్చు, యాజ్ పర్ డిపెండ్ ఆన్ టీజీపీఎస్సీ. సో కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు. సో డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండకూడదు. మీరు కంగారు పడి అప్పటి నుంచే ఈ విధంగా మన ఎగ్జామినేషన్ మార్క్స్ ప్రకారం మీకు వచ్చి ఉంటే మాత్రం డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్స్లో 1:2 రేషియోలో పిలిస్తే ఒకళ్ళని హోల్డ్లో పెట్టి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో కదా. సో అందువల్ల డాక్యుమెంట్స్లో మాత్రం అన్నీ కూడా అప్డేటెడ్ అయితే తీసుకోండి అనమాట. సో ఈ విధంగా నాకు తెలిసినంత వరకు మీ స్టూడెంట్స్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసెస్ మీద మీకు ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో పోస్టులు సంబంధించి రిలేటెడ్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. లేదంటే మీరు మన గూగుల్లో మన టీజీపీఎస్సీ గ్రూప్కి సంబంధించిన నోటిఫికేషన్ అని కొడితే మీకు అందులో మన A to Z రావడం జరుగుతుంది అనమాట. మీకు జోనల్ వైజ్ పోస్టులు ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్ట్ వైజ్ కూడా అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఉమెన్స్ అయితే మాత్రం షూర్గా 280 ప్లస్ మార్క్స్ ఎనీ కేటగిరీ అనమాట. ఉమెన్స్ అయితే ఎనీ కేటగిరీ 280 ప్లస్ దాటితే మాత్రం వారికి ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మంచి మార్కులు అయితే మంచి సర్వీస్ వస్తుంది. బట్ ఎనీ సర్వీస్ ఏదో ఒక సర్వీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మనకి ఎక్స్పెక్టేషన్ కట్-ఆఫ్ అయితే ఇంత ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటన్నది కూడా మీకు ఒక వీడియో క్లారిటీగా అది కూడా చేసి పెడతాను. అది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో మన వెరిఫికేషన్ టైంలో మరీ చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా క్లియర్గా క్రాస్ చెక్ చేస్తారు కాబట్టి
అన్నీ కూడా అప్డేటెడ్గా చూసుకుని ఇప్పుడే మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకుంటే మీరు వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. సో ఈ వీడియో అందరికీ కూడా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని కూడా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.